జై కాల్ భైరవ్, హరహర మహాదేవ్. ప్రేతాత్మ ఇది 3 భాగాలు ఉన్నది. 3 భాగాలుగా చెప్తాను. చేసుకునే విధానం కూడా ఒకటే దగ్గర చేయొచ్చు, కానీ చేసేంత దమ్ము విధానం నేర్చుకొని అది భైరవ సిద్ధి కలిగి ఉండాలి మంత్ర సాధకులు. అప్పుడు ఆత్మ అనేది మన దగ్గర బంధించుకోవచ్చు. బంధించే విధానం చెప్తాను నేను. దీన్ని ఎట్లా బంధించుకోవాలనేది కూడా నేను చెప్తా. మొన్న పోయిన వీడియోలో, గత వీడియోలనేమో ఆ బొమ్మ ఎట్లా చేసుకోవాలి, ఆ బొమ్మను ఏ విధానంగా ప్రయోగం చేయాలి, దానికి సంబంధించిన విధానాలు ఏది అనే విషయం మీకు చెప్పేసిన. ఆ వీడియో చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఆ వీడియో చూడండి, ఈ లింక్ ఇది చూస్తే అర్థం కాదు. ఆ వీడియో చూస్తే ఇది అర్థమవుతుంది. బొమ్మను చేసి పెట్టుకున్నాక మనకి ఎప్పుడైతే ఆ రూమ్లో పెట్టుకుంటామో, ఆ రూమ్లో పెట్టుకున్నాక మళ్ళా మరుసటి రోజు నాడు పోయి, అంటే ఇది ఆదివారం, అమావాస్య, బేస్తవారం నాడు చేయవలసిన క్రియలు ఇవి. అందులో కూడా చెప్పిన ఏది మనం ఏ విధానంగానైతే పోయి బట్ట, మట్టి, నీళ్లు ఇవన్నీ తీసుకొని వచ్చి అర్ధరాత్రి ఒక గదించుకొని గదిలో చేయాలి బొమ్మ ప్రయోగం. బొమ్మ తయారు చేసి బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మళ్ళీ ఇప్పుడు దానికి ఒక బొమ్మ చూపించిన ఆ బొమ్మకు ఈ బొమ్మ కలిపి చేయాలి. లేదు ఆ బొమ్మ లేకున్నా, ఇప్పుడు బొమ్మ వడ్రంగి దగ్గరికి పోతే బొమ్మ చేయకుంటే దానికి విధానం ఇంకో రకంగా చేయొచ్చు. ఏంటిది? మనము ఆదివారం నాడు రాత్రి 12 గంటలకు 10 to 1 లెక్క పెట్టుకుందాం. ఆ టైంకు శ్మశానానికి పోయి, శ్మశానంలో దిబ్బ అంటే చనిపోయినవి పూడ్చి పెడతారు. అది వారం రోజులు, 10 రోజులు, 15 రోజులైనా పర్వాలేదు, కానీ 20 రోజులు దాటొద్దు. అక్కడ ఒక క్యాండిల్ తయారు చేసుకొని, అంటే చిన్న దీపం, లాంతర్ లాంటిది తయారు చేసుకొని ఆ దీపానికి నూనె పోసి వెలిగించి దానికి మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదివి ఆ మంత్రం ఆ దీపం అక్కడ ముగ్గు వేసుకొని దాన్ని బంధించుకొని మళ్ళీ ఆ మంత్రం చదువుకొని దాన్ని తీసుకొని వచ్చి దాన్ని 5 చుట్లు తిరగాలడ. ఆ మంత్రం చదువుకుంటూ పెట్టవలసింది తలకాడ పెట్టాలి. మరి దీపం తీసుకుపోయి కాళ్ళకాడ పెట్టి గురువుగారికి ఇట్లా జరిగింది అది ఆడ పెట్టి కాళ్ళకాడ పెట్టినావు అనుకో, నువ్వు కదులు కాదు కదా, నువ్వే రక్తం కలుగుతావు అక్కడ. ఇది గురు సమక్షంలో చేసుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ తెలుసుకుంది అన్ని చేస్తే కూడా జరుగుతాయి. అవి చేసి అది తీసుకొని ఆ విధానం ఏదైతే మనం చేసుకుంటామో ఎన్ని రకాలు 3 రకాలు వేయాలి. అక్కడ ఆ దిబ్బ మీద బొమ్మ అనేది 3 రకాలు దించాలి. పసుపు, కుంకుమ, అది వేరే దొరుకుతుంది. అది కలిపి వేయాలి. ఎందుకంటే వీడియోలో కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదు కూడా. చేసి అక్కడ పెట్టి అక్కడ నైవేద్యం ఏదైనా పెట్టుకో, నీకు తోచింది ఏదైనా పెట్టు, నీకు నచ్చింది పెట్టు. ఇది పెట్టదు అది పెట్టాలి అనేది ఏం లేదు, నీ ఇష్టం ఉన్నది పెట్టాలి. పెట్టుకొని ఆ దీపం అనేది ఎక్కువ నీ గాడుపు అటు ఇటు కొడుతుంటుంది, అది కదులుతుంటుంది అటు ఇటు, కానీ నీ మంత్రానికి కదలదు. అది అట్లే ఉంటుంది. తీసుకొని ఒక బాక్స్ లెక్క టైప్ లెక్క పెట్టుకొని దాన్ని అట్లా 5 చుట్లు తిరగాలి. ఆ మంత్రంతో 5 చుట్లు తిరిగి అది తీసి ఈ బాక్స్లో పెట్టుకొని ఆ బాక్స్ సైలెంట్గా ఇంటికి తీసుకొచ్చుకోవాలి. ఇంటికి తెచ్చి మరి ఇంట్లో పోవద్దు, ఆ గది ఎక్కడైతుందో ఆ గదిలో పెట్టాలి. ఆ గదిలో పెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ మళ్ళా ఏ బొమ్మనైతుందో ఆ బొమ్మకు కుంకుమ పసుపు పెట్టి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఈ దీపం అట్లే వెలుగుతుంటుంది. దానికి అప్పుడు నువ్వుల నూనెతో వేయాలి, లేదా గేదె నెయ్యి దొరికితే గేదె నెయ్యితో వేయాలి. 2 గేదె నెయ్యి, నువ్వుల నూనె 2 కూడా కలిపి కూడా పెట్టవచ్చు. అప్పుడు నీకు ఒక భయంకరమైన శబ్దం వినబడుతుంది. భయపడకూడదు అక్కడ. మరి భయపడొద్దు. విద్య నేర్చుకున్నప్పుడు భయం అనేది ఉన్నదంటే నువ్వు పనే చేయవు. ఇక ఆ విధానంకి వస్తుంది, పక్కకు నిలబడుతుంది, నీ నీడనే ఉంటుంది, నీ నీడనే ఉంటుంది, నీ నీడనే అదే నీ నీడ. ఇంకా వేరే ఏదో వచ్చి నిలబడ్డది అంటే అది నువ్వు చూసిన దాన్ని బట్టి ఉంటుంది.
బస్ నిలబడుతుంది. నీకు ఏ పని అయితే చెప్తావో ఆ పని చేస్తుంది. ఏ పని చేస్తుంది గురువు గారు అంటే ఏ పని అయినా చేస్తుంది. ఒక ఇంట్లో పోయి దొంగతనం చేయమంటే కాదు నేను చెప్పేది. ఏదైనా నీకు ఏదైనా కావాలంటే క్రియలకు సంబంధించిన ఇవన్నీ పనులు ఏదో ఏమో పెద్దగా చేసేటందుకు కాదు. దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న వాళ్ళకి ఇంకో రకంగా మాట్లాడితే మనం ఏం చేయలేం దాన్ని. కానీ ఈ విధానంగా పనిచేస్తుంది కాబట్టి ఆ విధానంగా చేసుకొని ఆమెను బంధించుకుంటే ప్రయోగాలకు పనిచేస్తుంది. అప్పుడు మనం ఏ ప్రయోగమైనా చేయొచ్చు. మరి దాన్ని ఇచ్చిపెట్టుడు అంటే అది పోదిగా. అది ఎప్పుడు కానీ తెచ్చిన జ్యోతిని ఆరకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెచ్చినోందే ఉంటుంది. అది గిట్లా ఆరిపోయిందంటే వీని ప్రమాదం ఉన్నట్టే. దానికి గురువు చెప్తాడు ఎట్లా చేయాలి, ఏం కథ, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా పట్టుకురావాలి, ఏం చేయాలి, బంధించి ప్రయోగం ఎట్లా చేసుకోవాలనే విధానమే ఇది. లాస్ట్ వీడియో ఉన్నాయా గురువు గారు ఇవన్నీ అంటే అన్నీ ఉన్నాయి. ఈ విధానం ఉన్నది. నేను అన్నీ చెప్పినా కానీ ఇక్కడ నీకు మంత్రం చెప్పలేదు చూసుకో, తెలుసా? ఎందుకంటే కొన్ని చెప్పరాదు అని నీకు ముందే చెప్పిన. అది గురు సమక్షంలో తీసుకొని చేసుకుంటే దానికి అర్థం ఉంటుంది.